ప్రెజెంట్ హీరో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీలో గోదావరి గట్టు మీద సాంగ్ యూత్ ని ఎంతలా కనెక్ట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఈ సాంగ్ కి ఇంత క్రేజ్ రావడానికి కారణం సింగర్ రమణ గోకుల వాయిస్. ఇప్పటికీ ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కానీ ఉన్నట్టుండి ఒకేసారి ఇండస్ట్రీలో కనిపించకుండా పోయాడు. తన కెరియర్ ని రిస్క్ లో పెట్టి ఇండస్ట్రీకి వచ్చిన రమణ గోకుల తక్కువ సమయంలో ఎంత పేరు తెచ్చుకున్నాడో అంతే సమయంలో నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. మరి రమణ గోకులకి వచ్చిన నెగిటివిటీ ఏంటి? ఆయన ఇండస్ట్రీ నుండి ఎందుకు పారిపోయాడు? పోలీసులు రమణ గోకులని ఎందుకు అరెస్ట్ చేశారు? బెస్ట్ సింగర్ గా అనుకున్న రమణ గోకులని పవన్ కళ్యాణ్ ఎందుకు దూరం పెట్టాడు? అసలు ఆయన ఇన్ని రోజులు ఎక్కడున్నాడనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గోగుల రమణమూర్తి అలియాస్ రమణ గోగుల. ఇతడు 1972 జూన్ 13న ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి గోగుల మూర్తి గారు. ఇతను వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తే తల్లి లాయర్గా పనిచేసేది. రమణ గోకులకి ఇద్దరు చెల్లెలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే రమణ గోకుల తన స్కూలింగ్ ని వైజాగ్లోని టింపనీ స్కూల్లో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న రమణకి ఒకసారి తన స్కూల్లో తోటి స్టూడెంట్ గిటార్ వాయిస్తూ స్కూల్లో మంచి గుర్తింపు పొందడం చూసి తాను కూడా గిటారిస్ట్ అవ్వాలనుకున్నాడు. కానీ తన తండ్రి అందుకు ఒప్పుకోకపోయినా తల్లికి మ్యూజిక్ పై అవగాహన ఉండడంతో కొడుకు గిటార్ నేర్చుకునేందుకు ఎంకరేజ్ చేసింది. దీంతో స్కూల్లో జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ తన టాలెంట్ తో రమణ గోకుల ప్రైజెస్ ని కూడా గెలుస్తూ ఉండేవాడు. అలా ఆ తర్వాత ఇంటర్ చదివేటప్పుడు రాక్ బ్యాండ్ అనే ఒక ట్రూప్ ని స్టార్ట్ చేసి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ మంచి గుర్తింపు కూడా పొందాడు. కానీ మ్యూజిక్ లో పడి కొడుకు చదువును నెగ్లెక్ట్ చేస్తున్నాడని బీటెక్ పూర్తయ్యేంత వరకు మ్యూజిక్ జోలికి వెళ్లొద్దని తన తండ్రి స్ట్రిక్ట్ గా చెప్పాడు. దీంతో రమణకి వేరే దారి లేక వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో జాబ్ చేయడం ఇష్టం లేక మ్యూజిక్ పై మంచి పట్ని సాధించి మైకల్ జాక్సన్, మడోన్నా లా పాప్ సింగర్ అవ్వాలని తన తండ్రితో ఎంఎస్ చేస్తానని చెప్పి యుఎస్ కి వెళ్లి ఎల్ఎస్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పాప్ మ్యూజిక్ నేర్చుకుంటున్న సమయంలో యుఎస్ లో ఒక బ్యాండ్ ని క్రియేట్ చేసి గురువారం మరియు శనివారం బార్లో ఈవెంట్స్ లో కొన్నిసార్లు ఫంక్షన్స్ లో కూడా పెర్ఫామ్ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. అలా 4 సంవత్సరాలు యుఎస్ లో ఉంటూ ఆల్బమ్ సాంగ్స్ చేయాలని ట్రై చేస్తూ ఫైనల్ గా ఇంగ్లీష్ లో ఇన్ సర్చ్ ఆఫ్ సోల్ అనే ఒక ఆల్బమ్ ని చేశాడు. కానీ ఆ ఆల్బమ్ ని రిలీజ్ చేసేందుకు ఏ మ్యూజిక్ కంపెనీ ముందుకు రాలేకపోయేసరికి వేరే దారి లేక తానే సొంతగా రిలీజ్ చేసినా అంతగా ఆదరణ పొందలేదు. దీంతో మాతృభాష తెలుగులో ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ మధ్య మధ్యలో ఇంగ్లీష్ లిరిక్స్ ని యాడ్ చేస్తూ హాయ్ లైలా అనే సాంగ్ ని రికార్డ్ చేసి 1996లో ఇండియాకొచ్చి ఆ సాంగ్ ను వీడియో షూటింగ్ చేసి క్యాసెట్ రూపంలో రిలీజ్ చేయగా 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభించడంతో పాటు ఆ సాంగ్ విన్న హీరో వెంకటేష్ కి కూడా బాగా నచ్చింది. దీంతో డైరెక్టర్ జయంత్ సి పర్నాజీకి ఇతని గురించి చెప్తూ తమ అప్కమింగ్ మూవీ అయిన ప్రేమంటే ఇదేరాలో రమణ గోకులని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేయాలని తమకి తెలిసిన మేనేజర్ ద్వారా అతన్ని కాంటాక్ట్ అయ్యి ఆఫీస్ కి కూడా పిలవడం జరిగింది. అలా స్టోరీ లైన్ చెప్పి మ్యూజిక్ చేయమని ఆఫర్ ఇవ్వగా మూవీస్ లో సాంగ్స్ ఎలా చేయాలో పల్లవి చరణం అంటే ఏంటో తెలియని రమణ గోకుల వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక ఇమీడియట్ గా ఒప్పుకొని సైన్ చేశాడు. దీంతో ఆ రోజే ఆడియో షాప్ కి వెళ్లి కొన్ని తెలుగు మూవీ సాంగ్స్ సీడీలను తీసుకొని వినడంతో పల్లవి చరణంపై కొంత అవగాహన వచ్చి కొన్ని ట్యూన్స్ ని కూడా కంపోజ్ చేసి హీరో వెంకటేష్ కి డైరెక్టర్ జయంత్ కి కూడా వినిపించడం జరిగింది. అలా వారికి అది బాగా నచ్చి సాంగ్స్ ని ఫైనల్ చేసి 8 సాంగ్స్ లో 3 సాంగ్స్ ని రమణ గోకులతోనే పాడించారు. ఇక ప్రేమంటే ఇదేరా మూవీ 1998లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు మ్యూజికల్ గా రమణ గోకులకి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఆ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని రాజని మ్యూజిక్ డైరెక్టర్ చేయడం గమనార్హం. ఇక ఎప్పుడైతే ప్రేమంటే ఇదేరా సాంగ్స్ వైరల్ అయ్యాయో పవన్ కళ్యాణ్ తన అప్కమింగ్ మూవీ అయిన తమ్ముడికి రమణ గోకులని పిలిచి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ కూడా 1999లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో 6 సాంగ్స్ లో 5 సాంగ్స్ ని రమణ గోకుల పాడడం విశేషం. అలా అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తో రమణ గోకులకి పెరిగిన స్నేహంతో బద్రి, జానీ, అన్నవరం అనే మూవీస్ కి మ్యూజిక్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాకుండా
కన్నడ, తమిళ భాషల్లో బద్రి, తమ్ముడు రీమేక్ మూవీస్ కి కూడా మ్యూజిక్ చేయడం ద్వారా అక్కడ కూడా అరంగేటం చేశాడు. కానీ రమణ గోకుల ప్రతి మూవీలో సాంగ్స్ మాత్రమే కంపోజ్ చేస్తూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని తను చేయకపోవడం, డైరెక్టర్లు బీజిఎం కోసమే మరో మ్యూజిక్ డైరెక్టర్ ని పెట్టుకోవాల్సి రావడంతో ఇతనికి స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ఛాన్స్ ఇచ్చేందుకు వెనకడుగేశారు. దీంతో రిలాక్స్, దమ్, ఆప్తుడు, చిన్నోడు, వియ్యాలవారి కయ్యాలు అనే మీడియం బడ్జెట్ మూవీస్ ని చేయగా ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడం జరిగింది. అందుకు తోడు అన్ని మూవీస్ లో ఒకే రకమైన సాంగ్స్ ఉండడంతో జనాలకు కూడా బోర్ కొట్టి రమణ గోకులకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక ఆ మధ్యలో లక్ష్మి, యోగి అనే మూవీస్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నించినా వాటి ద్వారా ఇతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇక అలా తన మ్యూజిక్ తోనే మూవీస్ హిట్ అవుతున్నాయనుకున్న రమణ గోకుల తనే ప్రొడ్యూస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని సుమంత్ ని హీరోగా, కృతి కర్బంద్ ని హీరోయిన్ గా పెట్టి బోని అనే మూవీని స్టార్ట్ చేయాలనుకున్నాడు. ఇక అలా మొత్తం బడ్జెట్ పెట్టేంత డబ్బులు తన దగ్గర లేకపోవడంతో గ్రీన్ మ్యాంగో ప్రొడక్షన్ ఫౌండర్స్ అయిన అనిత రఘువీర్ దగ్గర 3 కోట్ల రూపాయల డబ్బులు అప్పు చేసి మూవీని కంప్లీట్ చేశాడు. ఈ సినిమాను 2009లో జనవరి 12 రిలీజ్ చేయగా ఆ మూవీకి ఓపెనింగ్స్ రాక అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక అలా పోయిన చోటే వెతుక్కోవాలన్నట్టుగా మళ్లీ డైరెక్టర్ తేజ డైరెక్షన్ లో 1000 అబద్ధాలు అనే మరో సినిమా కో ప్రొడ్యూసర్ గా మారి కొంత డబ్బు అప్పు తెచ్చి మరీ చేసిన ఆ మూవీ కూడా అట్టొచ్చి ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు. ఇక అలా అతనికి అప్పిచ్చిన ఫైనాన్షియర్లు తమకి డబ్బు తిరిగి ఇవ్వాలని ప్రెజర్ పెట్టడంతో రమణ గోకుల ఆ ప్రెజర్ ని తట్టుకోలేక బెంగళూరుకి తన మకాం మార్చేశాడు. దీంతో ఫైనాన్షియర్స్ అందరూ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో 2009 అక్టోబర్ 22న సిఎస్ వారు రమణ గోకులని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. దీంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. ఇక అలా తీసుకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో పడి మ్యూజిక్ వైపు దృష్టి సారించకపోవడంతో పవన్ కళ్యాణ్ రమణ గోకుల ప్లేస్ లో దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకురావడం జరిగింది. అలా రమణ గోకులకి పవన్ కళ్యాణ్ కి అప్పటి నుండి మనస్పర్ధలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అంతేకాకుండా తాను అరెస్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎవరు తనకి సపోర్ట్ చేయకపోవడంతో ఇండస్ట్రీ పైనే విరక్తి చెంది ఊర్లో ఉన్న తన ఇల్లు, ల్యాండ్స్ ని అమ్మేసి అప్పులన్నింటినీ కట్టడం జరిగింది. అలా ఆ తర్వాత బెంగళూరులో ఉంటూ ఎడ్యుకేషన్ కి సంబంధించిన లిక్విడ్ క్రిస్టల్ అనే స్టార్టప్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే గోవాకి చెందిన మోడల్, సింగర్ అయిన నిక్కీని రమణ గోకుల ఒక ఫంక్షన్ లో కలవగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఒకరికొకరు బాగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా వీరిద్దరూ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నటాషా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే బెంగళూరులో సోలార్ లైట్స్ అనే కొన్ని బిజినెస్ స్టార్టప్లను స్టార్ట్ చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రమణ గోకుల తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ఏకి వెళ్లి స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఎంఎన్సి సైబేస్ అనే కంపెనీలో ఎండీగా ఉంటూ మరికొన్ని స్టార్టప్ కంపెనీస్ లో కూడా పార్ట్నర్ గా జాయిన్ అయ్యి ఆర్థికంగా కాస్త కుదురుపడ్డాడు. అలా 11 సంవత్సరాలు యుఎస్ఓలోనే ఉన్న రమణ గోకుల ఈ మధ్యనే తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకు వచ్చి సెటిల్ అయ్యాడు. అంతేకాకుండా హీరో వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నామనే మూవీలో ఒక పాట పాడడం ద్వారా మ్యూజిక్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీలో రమణ గోకుల పాడిన గోదారి గట్టు మీద అనే పాట ఇప్పటికే యూత్ కి బాగా నచ్చడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకి మళ్లీ ఛాన్స్ ఇస్తే తన టాలెంట్ తో యూత్ ని ఉర్రూతలోగించడానికి రెడీగా ఉన్నాడని రమణ గోకుల చెప్పుకురావడం గమనార్హం. ఇదిలా ఉంటే రమణ గోకుల తన కూతురు నటాషాతో ఇప్పటికే ఇంగ్లీష్ లో ఒక ఆల్బమ్ సాంగ్ ని పాడించగా ఇప్పుడు తెలుగు సినిమాల్లోకి తన సంగీత వారసురాలుగా తీసుకురావాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా రమణ గోకులని సపోర్ట్ చేస్తూ తన అప్కమింగ్ మూవీ అయిన ఓజీలో ఒక పాట పాడే ఛాన్స్ ఇచ్చాడని, దీంతో మళ్లీ బద్రి, తమ్ముడు లాంటి కాంబో చూస్తామని ఫిలిం నగర్ లో టాక్ కూడా వినిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు రమణ గోకుల మ్యూజిక్ డైరెక్టర్ గా 22 మూవీస్ లో పనిచేశాడు. రమణ గోకుల మ్యూజిక్ చేసిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోకుల గురించి కొన్ని నమ్మలేని నిజాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.